పశ్చిమాసియా పరిణామాల ప్రభావం భారత్ మీద పడుతుంది. యుద్ధం కారణంగా అనేక మంది భారతీయులు అక్కడే చిక్కుకుపోయారు. వారిని క్షేమంగా తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తుంది భారత ప్రభుత్వం. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ఇజ్రాయెల్ ప్రధాని యుఏఈ అధ్యక్షుడితో మాట్లాడారు. భారతీయుల భద్రతలకు జాగ్రత్తలు తీసుకోవాలని, ఘర్షణలను సాధ్యమైనంత త్వరగా ముగించాలని కోరారు. ఇక మరోవైపు యుద్ధ వాతావరణం ఇలాగే కొనసాగితే చమురు ధరలు పెరిగే ప్రమాదం పొంచి ఉంది. అయితే మన దేశంలో 2 నెలలకు సరిపడా నిల్వలు ఉన్నందున ఆందోళన అవసరం లేదంటుంది ప్రభుత్వం. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలపై భారత ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఆ దేశంలో పలువురు భారతీయులు చిక్కుకుపోయారు. ఈ నేపథ్యంలో యుఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయద్ అల్ నహన్యాన్తో మోదీ ఫోన్లో మాట్లాడారు. అలాగే తమ పౌరులను జాగ్రత్తగా చూసుకుంటున్నందుకు షేక్ మహమ్మద్కు కృతజ్ఞత తెలిపారు. తాజా పరిస్థితులపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో ప్రధాని మోదీ ఫోన్లో మాట్లాడారు. పౌరుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరాం. అలాగే ఘర్షణలను సాధ్యమైనంత త్వరగా ముగించాల్సిన అవసరాన్ని పునరుద్ఘాటించాం అని తమ సంభాషణ గురించి మోదీ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. పశ్చిమాసియా పరిణామాలపై చర్చించేందుకు ప్రధాని మోదీ అధ్యక్షతన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీ అయింది. తాజా పరిణామాలపై ఈ సమావేశంలో చర్చించారు. ఇరాన్లో యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో దాని ప్రభావం ప్రయాణాల మీద పడింది. ఆ దేశానికి విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు భారతీయ విమానయాన సంస్థలు ప్రకటించాయి. దీంతో ఇరాన్, ఇజ్రాయెల్, లెబనాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఒమన్, ఇరాక్, జోర్దాన్, కువైట్, ఖతార్ దేశాల్లో అనేక మంది చిక్కుకుపోయారు. ఉద్రిక్తతల కారణంగా గల్ఫ్ దేశాలు తమ గగనతలాలను మూసివేయడంతో దేశవ్యాప్తంగా వందలాది విమానాలు రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం మూతపడింది. బ్రిటన్ నుంచి దుబాయ్కు విమానాలు రద్దయ్యాయి. టర్కీ ఎయిర్లైన్స్ సైతం లెబనాన్, సిరియా, ఇరాక్, ఇరాన్, జోర్డాన్లకు సర్వీసులు నిలిచిపోయాయి. ఆయా దేశాలకు విమాన సర్వీసులు నిలిచిపోవడంతో భారతీయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధ నేపథ్యంలో దుబాయ్, ఖతార్, బహ్రెయిన్, కువైట్, సౌదీ అరేబియా దేశాల్లోని భారతీయులకు శుభవార్త చెప్పారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. వారంతా స్వదేశానికి తిరిగి రావడానికి కేంద్రం చేసిన ప్రయత్నాలు ఫలించాయని పేర్కొన్నారు. గల్ఫ్ దేశాల్లోని భారతీయులు రోడ్డు మార్గం ద్వారా ఒమన్లోకి ప్రవేశించి అక్కడి నుంచి భారత్కు వచ్చేందుకు వెసులుబాటు కల్పించారు. దుబాయ్ నుంచి మస్కట్ ఎయిర్పోర్ట్ వరకు రావాలంటే రోడ్డు మార్గాన 450 కిలోమీటర్లు ప్రయాణించాలి. ఇతర గల్ఫ్ దేశాల నుంచి మస్కట్కు రోడ్డు మార్గాన రావాలంటే దాదాపు 1000 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయాలి. అలా చేరుకున్న వారంతా ఒమన్లోకి ప్రవేశించడానికి ముందుగానే విజిట్ టూరిస్ట్ వీసా పొందడం తప్పనిసరి. ప్రయాణికులు రాయల్ ఒమన్ పోలీస్ వెబ్సైట్ ద్వారా అనుమతించిన ట్రావెల్ ఏజెంట్ల ద్వారా ముందుగా ఈ వీసాకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణంతో ప్రపంచ చమురు మార్కెట్లపై పడే అవకాశం ఉంది. అమెరికా, ఇజ్రాయెల్ మెరుపుదాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించడంతో ఈ ప్రాంతం ఉద్రిక్తకరంగా మారింది. ముఖ్యంగా చమురు, సహజ వాయువు రవాణాకు అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధిపై అందరి దృష్టి పడింది. ఈ అతి చిన్న మార్గం ద్వారా దాదాపు 20% ప్రపంచ చమురు సరఫరా కొనసాగుతుంది. భారత్కు అవసరమైన చమురులో 35 నుంచి 50% వరకు ఇదే మార్గం ద్వారా వస్తుంది. ఈ జలసంధిని ఇరాన్ పూర్తిగా లేదా పాక్షికంగా మూసివేస్తే ప్రపంచ చమురు సరఫరా తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉంది. 33 కిలోమీటర్ల పొడవైన హర్ముజ్ జలసంధి మూసివేత జరిగితే చమురు నౌకలు ఎక్కువ దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. దాంతో రవాణా ఖర్చులు, బీమా ప్రీమియాలు గణనీయంగా పెరుగుతాయి. యుద్ధ వాతావరణం ఇలాగే కొనసాగితే భారత్కు కష్టకాలమే. భారత్ తన చమురు అవసరాల్లో సుమారు 85% దిగుమతుల ద్వారానే తెచ్చుకుంటుంది. ఇరాక్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కువైట్ వంటి దేశాలు భారత్కు ప్రధాన సరఫరాదారులు. యుద్ధం కారణంగా ధరలు పెరిగితే దిగుమతి బిల్లు భారీగా పెరిగి కరెంట్ అకౌంట్ లోటుపై ఒత్తిడి పెరుగుతుంది. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ తగ్గే ప్రమాదం కూడా ఉంది. దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో రవాణా ఖర్చులు, నిత్యావసర ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం బ్యారెల్ ముడి చమురు ధరలు $70 నుంచి $73 పరిధిలో ఉన్నప్పటికీ ఈ ఉద్రిక్తతలకు ఇప్పట్లో తెరపడకపోతే బ్యారెల్ ముడి చమురు ధర త్వరలో $100కు చేరిన ఆశ్చర్యం లేదని అంచనాలున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలోనే భారత్ చమురు దిగుమతులపై భారీ మొత్తాన్ని ఖర్చు చేసింది. భారత్, రష్యా, అమెరికా, పశ్చిమాఫ్రికా వంటి ప్రాంతాల నుంచి చమురు దిగుమతులను పెంచుకోవాల్సి రావచ్చు. అయితే ఇది కూడా ఎక్కువ ఖర్చు, ఎక్కువ రవాణా సమయం వంటి సవాళ్లను తెస్తుంది. స్వల్పకాలంలో చమురు ధరలు బ్యారెల్కు $90ను మించితే చైనా, జపాన్, దక్షిణ కొరియా వంటి ఆసియా దేశాల ఆర్థిక వ్యవస్థలపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుంది. ఇరాన్పై పాశ్చాత్య దేశాల ఆంక్షల కారణంగా ఇప్పటికే భారత్, ఇరాన్ ద్వైపాక్షిక వాణిజ్యం పరిమితంగానే ఉంది. 2025లో భారత్ నుంచి ఇరాన్కు $1.2 బిలియన్ విలువైన ఎగుమతులు జరిగాయి. ఇందులో ప్రధానంగా బియ్యం, అరటిపండ్లు, టీ ఉన్నాయి.
అక్కడి నుంచి భారత్కు పెట్రోలియం, కోక్, యాపిల్స్, ఖర్జూరం వంటి వస్తువులు దిగుమతి అవుతున్నాయి. ప్రస్తుత యుద్ధ పరిస్థితుల వల్ల ఈ వాణిజ్యంపై కూడా తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. అయితే తాజా పరిస్థితుల నేపథ్యంలో మన దేశ చమురు అవసరాలకు ఇప్పటికిప్పుడు పెద్దగా వచ్చే ముప్పేవి కనిపించడం లేదు. మన దేశంలో వ్యూహాత్మక చమురు నిల్వల కేంద్రాల్లో 2 నెలల దేశ అవసరాలకు సరిపడా ముడి చమురు నిల్వలు ఉన్నాయి. దీనికి తోడు దేశంలోని పెట్రోలియం రిఫైనర్ల వద్ద 15 రోజుల అవసరాలకు సరిపడా పెట్రో ఉత్పత్తుల నిల్వలు ఉన్నాయి. దీంతో ఈ ఉద్రిక్తతలు ఎంత తీవ్రమైనా మరి 2 నెలల వరకు మన దేశం ముడి చమురు, పెట్రో ఉత్పత్తుల అవసరాలకు డోకా ఉండదని భావిస్తున్నారు. అయితే ఎల్ఎన్జీ, ఎల్పీజీ సరఫరాలకు మాత్రం బ్రేక్ పడి వాటి ధరలో చుక్కలంటే ప్రమాదం కనిపిస్తుంది. అమెరికాతో వాణిజ్య ఒప్పందం కోసం ట్రంప్ సర్కారు ఒత్తిడికి లొంగి మన దేశం ఇప్పటికే రష్యా చమురు దిగుమతులను భారీగా తగ్గించింది. ఇప్పుడు మరోసారి రష్యాను ఆశ్రయించడం ఒక్కటే సరైన మార్గంగా కనిపిస్తుంది.